మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం నూతన నిబంధనలోని 27 గ్రంథములలో యేసు అనే అంశం 19వ భాగంగా 2వ తిమోతి లేఖలో యేసు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈ లేఖలో యేసు మనకు రక్షణ నిత్య మహిమయు అయి ఉన్నాడు. అంటే యేసు మనకి ఏంటి, ప్రతి గ్రంథంలో యేసు మనకి ఏంటి అని మనం ధ్యానించుకుంటున్నాం కదండి. ఈ లేఖలో యేసు తన శిలువ మరణం ద్వారా మనకి రక్షణ అంటే పాపక్షమాపణ అన్నీ, ఇంకా అలాగే నిత్య మహిమ అంటే పరలోకం అన్నమాట. యేసు శిలువ మరణం ద్వారా మనకి పాపక్షమాపణ, ఆయన పునరుత్థానం ద్వారా మనకి నిత్య మహిమ అంటే పరలోకానికి మనం వెళ్తాము. ఇప్పుడు అక్కడ మహిమలో ఉంటాం. ఈ లోకంలో ఎప్పుడు మనం ఉండడానికి రాలేదండి. ఈ లోకంలో 1000 సంవత్సరాలు అయితే పరలోకంలో దేవునికి ఒక్క రోజుతో సమానం. 90వ కీర్తన అందులో మోషే రాస్తాడనమాట. అంటే 1000 సంవత్సరాలు ఇక్కడైతే పరలోకంలో ఒక్కరోజు అంటే దాదాపుగా నేను కౌంట్ చేసి చూశాను, మనకి 20 సంవత్సరాలు అంటే ఒక అర్ధగంట. ఇప్పుడు నాకు 60 అంటే నేను గంటన్నర ఉన్నానన్నమాట ఇక్కడ భూమి మీద. ఆ తర్వాత ఇంకా కొన్ని రోజులు, ఆ తర్వాత ఇంకా పరలోకం వెళ్తే నిత్యము ఉంటాం. ఇంకా గంటన్నర 2 గంటలు కాకుండా. యేసుప్రభు కూడా ఈ లోకంలో 33.5 సంవత్సరాల్లో దేవుడిచ్చిన పని చేసి తిరిగి అక్కడికి వెళ్ళారు. అక్కడే మనం ఆత్మలో పుట్టాము. భూమి మీద ఒక పనిచ్చి దేవుడు మనల్ని ఇక్కడికి పంపించారు. ఆ పనిని ముగించి తిరిగి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు పౌలు కూడా పరలోకానికి వెళ్తాడనమాట. ఇది పౌలు రాసిన చివరి లేఖ. క్రీస్తు శకం 67లో ఆయన మరణానికి ముందు రాస్తాడు. ఆయనని గొడ్డలతో నరుకుతారండి. నీరో చక్రవర్తి కాలంలో రోమ్కి బయట ఆగ్రా సాల్వే అనే చోట అన్నమాట. సో తన మరణానికి ముందు రాసినటువంటి లేఖ, పౌలు రాసిన చివరి లేఖ ఎవరికి రాస్తాడంటే తనకి ప్రియాతి ప్రియమైన ఆత్మీయ కుమారుడు తిమోతికి రాస్తాడు. నా ప్రియమైన కుమారుడా అంటూ ఈ లేఖని ప్రారంభిస్తాడనమాట. ఏం జరుగుతుంది అంటే ఈ సువార్త ప్రపంచం అంతటా వెళ్తుందండి, అపోస్తుల ద్వారా, విశ్వాసుల ద్వారా, అలాగే మరి పౌలు ద్వారా ఎక్కువగా అన్నమాట. అయితే క్రీస్తు శకం 54 నుండి 68 వరకు రోమ్ని నీరో చక్రవర్తి పరిపాలిస్తాడు. చాలా క్రూరుడండి ఆయన. ఇంకా తన సొంత భార్యను కూడా చంపేస్తాడనమాట. తన ఒక ఉంపుడు గత్తె మాటలు విని చాలా భయంకరమైన వ్యక్తి. మనుషుల్ని చంపడమే చంపడం. సైతాను పుత్రుడు ఎవరిలో ఉంటే వాళ్ళ ఇలాగే ఉంటారనమాట. అప్పుడు ఆయన రోమ్ని పరిపాలిస్తున్నప్పుడు ఆయనకి సైతాన్ ఒక కలుపు నాటుతాడు మనసులో. ఏంటంటే రోమ్లో పాత రోమ్ సిటీ ఉంటుంది. ఇప్పుడు మాకు హైదరాబాద్లో మనకి క్రొత్త సిటీ, ఓల్డ్ సిటీ ఉంటుంది కదా. రోమ్లో కూడా ఓల్డ్ సిటీ అన్నమాట. అక్కడ చిన్న చిన్న హౌజెస్ ఉంటాయి, వాళ్ళు నివసిస్తూ ఉంటారు. సో తనకేంటంటే ఇదంతా మంచి చక్కటి బిల్డింగ్స్ కట్టించాలి, అప్పుడు తనకి పేరు వస్తుంది అని. ఇప్పుడు మనకి పార్లమెంట్ ఎలా ఉంటుందో వాళ్ళకి సెనేట్ అనుకుంటా అండి, అక్కడ ఈ ప్రపోజల్ పెడతాడనమాట. ఈ ఓల్డ్ సిటీ అంతా కూడా మనము ఆ ఇండ్లన్నీ కూల్చేసి క్రొత్త ఇండ్లు కట్టి దీన్ని ఒక అందమైన నగరంగా రోమ్ని తయారు చేద్దామంటే అక్కడ వాళ్ళు ఒప్పుకోరండి. పాపం పేదవాళ్ళందరి ఇండ్లు వెళ్ళిపోతాయి, వాళ్ళు ఏమైపోతారు, వద్దు అట్లా పేదవాళ్ళకి వాళ్ళ నోరు కొట్టొద్దు, వాళ్ళకి అన్యాయం చేయొద్దు అని వాళ్ళు ఎవరు ఒప్పుకోరు అనమాట. ఒప్పుకోకపోతే ఇంకా సైతాన్ ఇంకొక ఆలోచన పెడతాడు. ఏం చేస్తాడు తెలుసా? రోమ్ని కాల్చేస్తాడండి. కాల్చేసి రోమ్ కాలిపోతుంటే ఫిడేల్ వాయించాడంట. మాకు స్కూల్లో చెప్పారనమాట టీచర్స్.
కొద్దిగా గుర్తుంది. వెన్ వెన్ రోమ్ వాజ్ బర్నింగ్, నీరో వాజ్ ప్లేయింగ్ ఫిడేల్ అని చెప్పి. అంటే అంత ఆనందపడుతున్నాడు. ఆ ఇండ్లు కాలిపోతుంటే పేదవాళ్ళు ఏడుస్తూ ఉంటే, వాళ్ళు ఏడుస్తూ ఉన్నప్పుడు ఈయన ఆనందపడుతున్నాడు. వికటాట్టహాసం అంటారు, సాడిస్ట్ అంటారు చూడండి. డెవిల్ ఎవరిలోనైనా ఉంటే, డెవిల్ ఈజ్ డిస్ట్రాయర్. డిస్ట్రాయ్ చేసి ప్రజలు ఏడుస్తూ ఉంటే డెవిల్ ఏం చేస్తాడంటే సంతోషపడతాడనమాట. సో అప్పుడు ఇంకా అంతవరకే కాదండి, సిటీ కాల్చేసి క్రైస్తవులు ఈ రోమ్ని కాల్చేశారని వాళ్ళ మీద నింద వేస్తాడు. అప్పటికే పేతురు క్రీస్తు 42 నుంచి పేతురు, ఆ తర్వాత యోహాన్ అక్కడ సువార్త బోధిస్తారని 25 years పీటర్ ప్రీచ్ ద గాస్పెల్ ఇన్ రోమ్ అని జోసఫస్ అనే హిస్టారియన్ రాస్తాడండి, హిస్టారికల్ బుక్లో అనమాట. అప్పటి హిస్టారియన్ అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే క్రైస్తవులు తగలబెట్టేశారు, మన రోమ్ని తగలబెట్టేశారు చూడండి అంటే, అప్పుడు అక్కడ రోమ్లో ఉన్న ప్రజలకి క్రైస్తవుల మీద చాలా కోపం వస్తుంది అనమాట. ఇంకా ఎక్కడ కనబడితే అక్కడ అనమాట, ఇంకా షూటెడ్ సైట్ లాగా కనబడిన క్రిస్టియన్స్ని చంపడం. ఏ విధంగా చంపేవాళ్ళో తెలుసా అండి? మీరు చూడాలి. వాళ్ళకి కొలోషియం అని ఒక స్టేడియం ఉంటుంది అనమాట. మనకి గచ్చిబౌలిలో ఉంటుంది కదా క్రికెట్ కోసం, అట్లా గేమ్స్ కోసం. అక్కడ క్రిస్టియన్స్ అందరూ ఎక్కడెక్కడ క్రిస్టియన్స్ అని వాళ్ళకి దొరుకుతారో వాళ్ళని తీసుకొని వచ్చి ఆ స్టేడియంలో మధ్యలో ఉంచి వాళ్ళ మీదకి సింహాలని వదిలేవాళ్ళు. సింహాలు వాళ్ళని తిని తిని ఎముకలు మిగిలిపోయాయి. క్రికెట్ని చూస్తే ఎట్లా ఆనందిస్తారో అలా ఆనందించేవాళ్ళండి. అలాంటి రోజులు. ఇంకా అంతేకాదు, క్రిస్టియన్స్ని చాపల్లో చుట్టి రాత్రిలో వీధి దీపాలుగా వాడుకునేవాడు. ఆయన ప్యాలెస్ నుంచి మెయిన్ గేట్ వరకు మరి చాలా పెద్ద గార్డెన్స్ అన్నమాట. అయితే ఆ రోడ్కి 2 వైపులా కూడా మెయిన్ గేట్ వరకు వీధి దీపాల్లాగా క్రిస్టియన్స్ని చాపల్లో చుట్టి పైన తారు పోసి దీపం పెట్టి కాల్చేవాడు అనమాట. ఈయన ఇట్లా వాకింగ్ చేస్తూ డిన్నర్ తర్వాత వీళ్ళు ఏడుస్తూ ఉంటే అది కాలిపోతూ వాళ్ళు ఏడుస్తూ ఉంటే సంతోషపడేవాడు అనమాట. ఇంకా చాపల్లో చుట్టి చాలామంది దొరికారనుకోండి, చుట్టి కుక్కలకి వేసేవాళ్ళంట. అప్పుడు ఆ కుక్కలు తినేవన్నమాట. అట్లా 312 వరకు కూడా రోమా చక్రవర్తులు క్రైస్తవుల్ని హింసిస్తున్నారు. ఎప్పుడు మొదలైంది అంటే క్రీస్తు శకం 64లో ఈ నీరో చక్రవర్తి కాల్చేస్తాడండి రోమ్ని. కాల్చేసి క్రిస్టియన్స్ మీద ఆ నేరం మోపుతాడు. అప్పటి నుంచి రోమ్లో నివసించే ప్రజలు క్రైస్తవుల మీద పగబట్టి వాళ్ళని చంపుతూ ఉంటారనమాట. ఇంకా క్రీస్తు శకం 66 వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక ఆజ్ఞ జారీ చేస్తాడండి నీరో. అరెస్ట్ ఆల్ ద క్రిస్టియన్ లీడర్స్. ఎక్కడెక్కడ వాక్యం బోధిస్తున్నారో అందరినీ పట్టుకొని అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి. అప్పుడు అక్కడే బోధిస్తున్నాడు కదా పేతురు, ముందు ఆయనను అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత పౌలు నికోపోలిలో ఆయన బోధిస్తూ ఉంటాడు, వెస్టర్న్ గ్రీస్ అన్నమాట. ఆయనని బంధించి తీసుకొని వస్తారండి. అప్పుడు ఆయనను బంధించి తీసుకొని వస్తుంటే ఆయనతో పాటు లూకా ఉంటాడనమాట, దేమా ఉంటాడు, తీతు ఉంటాడనమాట, తర్వాత క్రిస్, వీళ్ళు ఉంటారు. ఇంకా చాలా ఏడుస్తూ వాళ్ళు పౌలుని వెంబడిస్తారు. తర్వాత ఆయనని ఇంకా ఇద్దరిని కూడా మైమర్ టైనమ్ అనే భయంకరమైనటువంటి జైలు అండి, శవాలను ఉంచుతారు అందులో. ఇంకా రూమ్స్ ఎట్లా ఉంటాయంటే సొరంగం లోపల అనమాట. మన ఇప్పుడు గాజాలో సొరంగాలు చీకటిగా, ఆ సొరంగం లోపల చీకటి గదులలో, శవాల నుంచే గదులలో వీళ్ళని ఉంచుతారనమాట. ఇంకా అప్పుడు పౌలు చాలా ఒంటరితనాన్ని ఫీల్ అవుతాడు. మొదటిసారి 60 నుంచి 62 వరకు అప్పుడు కూడా జైల్లో ఉంటాడు కదండి రోమ్లో. కానీ అప్పుడేంటంటే హౌస్ అరెస్ట్, అద్దె ఇంట్లో ఉంటాడు. ఇంకా ఆయన చుట్టూ ఒక 9 మంది వరకు ఉంటారు, వచ్చే వాళ్ళకి వాక్యం బోధిస్తూ ఉంటాడు. అప్పుడు చాలా సంతోషంగా ఉంటాడు. ఇప్పుడు అక్కడ చలి, అకస్మాత్తుగా అరెస్ట్ చేస్తారు, ఎముకలు కొరికే చలి, ఆయనకి అంగీ కూడా ఉండదు, ఆయన గ్రంథాలు కూడా అక్కడే ఉంటాయన్నమాట. ఆయన యొక్క పాత నిబంధన గ్రంథాలు అంతకుముందు ఆయన ఆ త్రోయలో కర్స్ అనే ఆయన ఇంట్లో విడిచిపెట్టి వస్తాడనమాట, కర్ప్ అనే ఆయన ఇంట్లో. సో అప్పుడు ఆ ఎముకలు కొరికే చలి, ఒంటరితనం. కానీ
పేతుర్ని చూస్తాడు. ఎప్పుడు అంటే 67. మరి చివరిసారి పేతుర్ని ఎప్పుడు చూశాడంటే క్రీస్తు శకం 50లో మొదటి కౌన్సిల్ ఎట్ జెరూసలేం, ఇప్పుడు వాటికన్ లాగా రోమ్లో జరుగుతుంది. అప్పుడు మొదటి మహాసభ ఎప్పుడు జరుగుతుందంటే క్రీస్తు శకం 50లో యెరూషలేంలో జరుగుతుంది. అపోస్తుల కార్యాలు 15 అన్నమాట. అప్పుడు వీళ్ళందరూ పోగవుతారు. సున్నతి అవసరమని ఈ కొంతమంది పరిసయ్యుల గ్రూప్కి చెందిన యూద క్రైస్తవులు సున్నతి చేసుకోవాలి అని పౌలు అంటాడు. సున్నతి శరీరంలో అవసరం లేదు, ఇక్కడ హృదయంలో కట్ చేసుకోవాలి. ధనాశని, విందులు, వినోదాలు, అబద్ధాలు, త్రాగుడు, అవినీతి ఇక్కడ కావాలి అంతరంగంలో, శరీరంలో కాదు. ఈ శరీరానికి సంబంధించిన ఏ ఆచారాలు కూడా అవసరం లేదని రివల్యూషనరీగా ఆయన మాట్లాడతాడండి. ఆ మీటింగ్లో చివరికి భర్జనల తర్వాత అప్పుడు యాకోబు, అక్కడ ఆయన చిన్న యాకోబు, ఇప్పుడు లేఖ రాసిన ఆయన అనమాట, ఆయన బిషప్గా ఉంటారు ఆ యెరూషలేం క్రైస్తవ సంఘానికి. ముందు పేతురు మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడుతూ అవసరం లేదు సున్నతి, మనకి అన్యులు సున్నతి చేసుకోవాలని మీరు బలవంతం చేయొద్దు, వాళ్ళకి అవసరం లేదు, కాకపోతే వాళ్ళకి కొన్ని 4 నియమాలు పెడతారనమాట. ఇంకా అందులో మెయిన్ ఏంటంటే జారత్వానికి దూరంగా ఉండండి అని చెప్తాడు. విగ్రహారాధనకి దూరంగా, గొంతు పీసుకి చంపిన జంతువులు తినొద్దు, రక్తం త్రాగకూడదని. మెయిన్ ఏంటంటే జారత్వం చేయకూడదు, దేహాన్ని పరిశుద్ధంగా పెట్టుకోవాలి, అప్పుడు కలుసుకుంటారండి. ఇంకా 50 తర్వాత దేవుడు ఎవరిని ఎక్కడికి పంపిస్తే వాళ్ళు అక్కడ వెళ్తారు. పేతురు అక్కడే బోధిస్తాడనమాట. ఇప్పుడు రోమ్ మనకి మెయిన్గా ఎందుకు ఉందంటే కొంతమంది అడుగుతారు, వేరే వాళ్ళు కూడా, ఎందుకు రోమ్, వై నాట్ యెరూషలేం, ఎందుకు అక్కడ అనంటే పేతురు అక్కడ సువార్త బోధించి పేతుర్ని ఆ నీరో చక్రవర్తి ఒకే రోజు అని చెప్తారు పౌలుని పేతుర్ని అనమాట. పౌలునేమో గొడ్డలతో నరుకుతారు, ఎందుకంటే ఆయన రోమా సిటిజన్ అనమాట. రోమా పౌరులకి వాళ్ళు శిలువ మరణం ఇవ్వరు, వాళ్ళ దేశస్థులు కనుక. అన్యులకి శిలువ మరణం అంటే అది అవమానకరమైన డెత్ అనమాట. కనుక పేతుర్ని ఈ నీరో చక్రవర్తి గార్డెన్స్లోనే చిన్న కొండ ఉంటుందండి, వాటికన్ కొండ, ఆ కొండ మీద తలక్రిందులుగా శిలువ వేయిస్తాడు. ఇంకా పౌలునేమో రోమా సిటీకి బయటికి తీసుకెళ్ళి అక్కడ ఆగ్రా సాల్వే అనే చోట గొడ్డలతో నరికిస్తాడనమాట. సో ఈ మరణానికి ముందు పౌలు అనుకుంటాడు, ఒక్కసారి తిమోతిని చూడాలి, ఒక్కసారి. అంతమంది ఆయనతో ఉన్నారు కానీ తన హృదయానికి దగ్గరగా ఉండేది తిమోతి. అయితే ఆ తిమోతి ఇప్పుడు ఎఫెస్లో బిషప్గా అపాయింట్ చేశారు కదా, అక్కడ ఉంటాడనమాట. కనుక ఈ లేఖను రాస్తున్నాడండి. 4 అధ్యాయాలు ఉంటాయి, మీరు మెల్లగా చదివితే ఎంత బాగుంటుందో. నా ప్రియ కుమారుడైన తిమోతికి నీకు శాంతి సమాధానం తండ్రి దేవుని నుంచి, యేసు ప్రభుని గురించి నుండి నీకు శాంతి సంతోషం సమాధానం అని గ్రీట్ చేసిన తర్వాత ఏమంటాడంటే, పౌలు లేఖల్లో ఎప్పుడు కృతజ్ఞత ఉంటుంది. నిన్ను తలంచుకొని తిమోతి, నేను ఎప్పుడు దేవునికి వందనాలు చెప్తాను, నీ కన్నీరు తలంచుకొని. ఎందుకంటే ఆయనని బిషప్గా అపాయింట్ చేసి వస్తుంటే 64లో తిమోతి పౌల్ని కౌగిలించుకొని ఏడుస్తాడు, నాన్న నాన్న అంటూ ఏడుస్తాడు. ఆ కన్నీళ్ళు ఈయన హృదయంలో ఉంటాయి. నేను అక్కడ వదిలి వచ్చేటప్పుడు నువ్వు ఏడ్చావు కదా, కన్నీళ్ళు తలంచుకుంటే నిన్ను చూడాలని నాకు చాలా ఆశగా ఉంది అని ఇప్పుడు ఆయన హృదయాన్ని బయట పెడుతున్నాడు. నీలో ఎంత విశ్వాసం అంటే, ఆ విశ్వాసాన్ని నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు మీ అమ్మమ్మలో చూశాను. మొదటిసారి ఆయన లిస్త్రాలో సువార్త బోధిస్తున్నప్పుడు చచ్చేలాగా కొడతారండి, ఆయనని కొట్టి ఊరి బయట పడేస్తారు. అపోస్తల కార్యాలు 14:29లో ఉంటుంది. అప్పుడు అమ్మమ్మ తీసుకొని వచ్చి సేవ చేస్తారు. తిమోతి ఎక్కువ సేవ చేస్తాడనమాట. ఎంత విశ్వాసం అంటే, తిమోతికి వాళ్ళ అమ్మమ్మ కూర్చోబెట్టుకొని, ఎందుకంటే వాళ్ళ నాన్న అన్యుడు అనమాట, గ్రీస్ దేశస్థుడు, పాత నిబంధన అంతా బోధిస్తూ ఉంటారు గోరుముద్దలతో. అంత విశ్వాసం మీ అమ్మమ్మలో ఉన్నది, అమ్మలో ఉంది, నీలో నేను చూస్తున్నాను. మీ అవ్వ లోయలో, మీ మమ్మీ యూనికేలో ఏ
విశ్వాసం చూశాను, అది నీలో నేను చూస్తున్నాను. కనుక తిమోతి నాలాగా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునిగా నువ్వు సువార్త కొరకు శ్రమపడయ్యా. నువ్వు సువార్త కొరకు శ్రమపడు, నాలాగానే శ్రమపడు, పరిశుద్ధ ఆత్మశక్తి చేత నువ్వు శ్రమపడు అని చెప్తాడు. చెప్పి ఇంకా 2వ అధ్యాయానికి వచ్చినట్లయితే, తిమోతి నా ప్రియ కుమారుడా, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నీవు సువార్త కొరకు శ్రమించయ్యా. సైనికుడు తన నాయకుడిని సంతోషపెట్టాలని ఎన్ని శ్రమలు పడతారండి యుద్ధం చేసేవాళ్ళు. దేవునికి వందనాలు చెప్పాలి. వాళ్ళ ప్రాణాలను ఇస్తారు. కొండల్లో, లోయల్లో, బురదలో అన్నం ఉంటుంది, ఉండదు, వాళ్ళ ప్రాణాలు పోతాయి. యుద్ధం చేస్తున్నప్పుడు ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు కదా. మనం ఇక్కడ సుఖంగా ఉన్నామంటే వాళ్ళని బట్టి దేవునికి వందనాలు చెప్పాలి. ఒక సైనికుడు ఎట్లా యుద్ధం చేస్తాడో ప్రాణాలకి తెగించి నువ్వు సువార్త కొరకు అలా ఉండు. ఆ తర్వాత ఇంకో అథ్లెట్తో పోలుస్తాడు. 3 పోలికలు తీసుకొస్తాడు. పరుగు పందెంలో పాల్గొనే వ్యక్తి మరి నియమాల్ని, రూల్స్ని పాటిస్తేనే కదా బహుమతి వస్తుంది. పరిగెత్తేటప్పుడు ఎన్ని రూల్స్ ఉంటాయి, అలాగే దేవుని సేవలో అన్ని రూల్స్ను పాటించాలి. వ్యర్థమైన సంభాషణకు, అపవిత్రమైన సంభాషణకు దూరంగా ఉండు. యవ్వన వ్యామోహాల నుండి దూరంగా పారిపో. ఫ్లీ ఫ్రమ్ యూత్ఫుల్ లస్, ఫ్లీ ఫ్రమ్ లవ్ ఫర్ మనీ. ఈ లేఖ చదవాలండి. దేవుని సువార్త బోధించే వాళ్ళు అందరూ నా కొరకే రాస్తున్నారు అనుకోవాలన్నమాట. అలా ఉండాలి అంటాడు. ఇంకా రైతు విత్తనాలు వేసినప్పుడు ఆయనకు కూడా ఫలం లభిస్తుంది. ఎంత ఓపికతో ఉంటాడు. విత్తనాలు వేసి విడిచిపెట్టాడు కదా, కలుపులు తీసేస్తాడు, నీళ్లు పోస్తాడు, చుట్టూ కంచె వేస్తాడు. అలా రక్షించిన బిడ్డలకి అలా ఉండాలి మనం అని చెప్తాడనమాట. ఇంకా యేసుప్రభు పేరు చెప్పుకునే ప్రతి వ్యక్తి పాపం నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, పాపాన్ని విడనాడాలి. నీతి, పరిశుద్ధత, ప్రేమ, క్షమ, న్యాయం ఇవన్నీ కలిస్తే యేసు అన్నమాట. కనుక యేసుప్రభు పేరు చెప్పేవాళ్ళు మళ్ళీ ఈ అవినీతి బురదని పట్టుకోవద్దు, చీకటి పాపాన్ని పట్టుకొని ఉండొద్దు, విడిచిపెట్టాలని. ఇంకా 2 తిమోతి కదండి ఇది, 2:20 అన్నమాట. ఏం చెప్తాడంటే, ఒక గొప్ప వ్యక్తి ఇంట్లో చాలా పాత్రలు ఉంటాయి. అంటే ఈ లోకం యజమానుడు అంటే దేవుడు అన్నమాట. చాలా పాత్రలు, కొన్ని బంగారం, కొన్ని వెండి, కొన్ని మట్టి, కొన్ని చెక్క. కానీ ఇవన్నీ పాత్రల్లో ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క పనికి వాడబడుతుంది. వంటింట్లో కొన్ని వాడబడతాయి, కొన్ని ఇక్కడ. కానీ ఏ పాత్ర అయితే తనను తాను పరిశుద్ధపరచుకుంటుందో ఆ పాత్రని దేవుడు తన ప్రత్యేకమైన పని కొరకు వాడతాడు. కనుక దేవుడు ఉపయోగించే ఘనమైన పాత్రగా, పరిశుద్ధమైన పాత్రగా నువ్వు ఉండాలి. నీ మనస్సులో, హృదయంలో, నీ శరీరంలో, కన్నుల్లో ఎక్కడ కూడా పాపం ఉండొద్దు. అప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎంత మంచి బోధన చూడండి. దేవుని పని కొరకు వాడబడాలి, సైతాను పని కొరకు కాదు. నువ్వేది తిన్నా త్రాగినా దేవుని మహిమపరచాలి. ఫర్ గాడ్స్ గ్లోరీ వాట్ ఎవర్ యూ డ్రింక్ అండ్ వాట్ ఎవర్ యూ ఈట్ అని. త్రాగి ఎవరినండి మహిమపరుస్తున్నారు? త్రాగి ఎవరిని మహిమపరుస్తున్నారు? అలాంటి పాత్రలుగా ఉండకండి. సైతాను కొరకు వాడబడే పాత్రలుగా ఉండకండి. ఇంకా అదే చెప్తాడనమాట ఇక్కడ. చెప్పిన తర్వాత ఇంకా 3వ అధ్యాయానికి వచ్చినట్లయితే, అంత్య దినములలో అపాయకర సమయాలు వస్తాయి. ప్రజలు ఎట్లా ఉంటారంటే స్వార్థపరులుగా, ధనాశ, ధనాన్ని ప్రేమిస్తూ దేహ వాంఛల్ని ప్రేమిస్తారు, కానీ దేవుణ్ణి ప్రేమించరు. దేవుడు ఏమైపోతాడంటే చివరిలో ఒక బాహ్యమైన మతం యొక్క బాహ్య రూపం మాత్రమే. ఒక గంట వెళ్తే నోటితో చెప్పడం అన్నమాట. చర్చిలో ఒక గంట అయిపోయిందా, వచ్చిన తర్వాత బాటిల్స్ తీసుకొని తాగడం. ఈజ్ ఇట్ క్రిస్టియానిటీ? దేవుని ఎదుట నిలబడాలి, జవాబు చెప్పాలి. అదే చెప్తాడు. ఇన్ ద లాస్ట్ డేస్ పీపుల్ విల్ బీ లవర్స్ ఆఫ్ మనీ, లవర్స్ ఆఫ్ దెమ్సెల్స్, లవర్స్ ఆఫ్ ప్లెజర్స్. దే రిబెల్ అగెయిన్స్ట్ గాడ్, అగెయిన్స్ట్ ద పేరెంట్స్. గర్విష్ఠులుగా 18 లక్షణాలు, అంత్యక్రీస్తు లక్షణాలు రాస్తాడండి ఇక్కడ, మీరు చదువుకోండి. తర్వాత చూడండి, ఆయనని గొడ్డలితో నరకడానికి ముందండి
ఇంకా ఏం రాస్తాడంటే పరిశుద్ధ గ్రంథంలో సత్యమైన బోధన చెయ్యి. యు క్లింగ్ ఆన్ టు ద రైట్ డాక్ట్రైన్, సత్యమైన వాక్యం. యేసు ప్రభువే. ఈ బైబుల్ అంతా ఏంటంటే జీసస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద బైబుల్. జీసస్ ద్వారా దేవుడు మనకేం చేశారో రాయబడి ఉంది. క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద బైబుల్, హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ క్రిస్టాస్. నేను మ్యాప్ తయారు చేస్తున్నాను. ఆది గ్రంథం నుంచి పాత నిబంధన అంతా యేసుక్రీస్తులో నెరవేరుతుంది, నూతన నిబంధన ద్వారా అన్నమాట. అది చెప్తాడు. సత్యమైనటువంటి బోధనకి నువ్వు స్టిక్ ఆన్ కా. ఎందుకంటే చివరి రోజులలో ముసలమ్మల కథలు ఇవి అవి, ధనాశ, దశమ భాగాలు అలా ఉంటాయి, కానీ నువ్వు అలా ఉండొద్దు అని పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దైవ ప్రేరణ, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది. ఎందుకు తెలుసా? సత్యాన్ని బోధించడానికి, దోషాన్ని ఖండించడానికి, తప్పును సరిదిద్దడానికి, నీతి మార్గంలో నడిపించడానికి. ఏ సత్యమైన బోధకుడైన వాక్యం బోధిస్తే ఈ 4 కూడా ఉండాలి, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇంకా చివరిగా 4వ అధ్యాయంలో చెప్తాడు. అనుకూల సమయంలో అననుకూల సమయంలో కూడా సువార్తను బోధించయ్యా. కొన్ని సమయాలు వస్తాయి, నిజమైనటువంటి దైవజనులను చంపేస్తారు. తన పరిస్థితి అదే కదా ఇప్పుడు. పౌలు, పేతురు ఇద్దరు కూడా మైమర్టైనం అనే భయంకరమైన జైల్లో ఉంటారు 9 నెలలు. అలాంటి పరిస్థితులు వస్తాయి, కానీ నువ్వు సత్యమైన వాక్యం బోధించు అని చివరిగా రాస్తాడు. నేను బలిగా అర్పించబడవలసిన సమయం ఆసన్నమైనది. యేసుక్రీస్తులాగా ఈయన కూడా బలిగా అర్పించబడవలసిన సమయం ఆసన్నమైనది. నేను మంచి పోరాటాన్ని పోరాడాను. వాక్యం బోధించడం అంటే సైతాన్ రాజ్యంతో యుద్ధం చేయడం. ప్రతిరోజు కూడా నా పరుగును ముగించాను, సువార్త పరుగు, విశ్వాసాన్ని నిలుపుకున్నాను. ఇప్పుడు నా కొరకు పందెపు బహుమానం అక్కడ పరలోకంలో వేచింది, ఆయన కనబడుతుంది అన్నమాట. అక్కడ నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు నీతి కిరీటాన్ని నాకు ఇవ్వబోతున్నారు. అక్కడంతా దేవుడు చెప్తారు, రెడీ. జీసస్ చెప్తున్నారు, మై సన్ ఈజ్ కమింగ్, ఏంజల్స్ కీప్ ఆల్ ద క్రౌన్స్ రెడీ. 5 కిరీటాలు, నీతి కిరీటం, మహిమ కిరీటం, అక్షయ కిరీటం, ఇవన్నీ కూడా అతిశయ కిరీటం, ఇవన్నీ రెడీగా పెట్టండి అని, మహిమ వస్త్రాలు రెడీగా పెట్టండి. అదిగో నా కోసం వేచి ఉంది. నా కొరకే కాదు, ఎవరెవరు నీతిగా నమ్మకంగా సేవ చేస్తారో వాళ్ళందరి కొరకు అని చెప్పి, నువ్వు తొందరగా నా దగ్గరికి రావా, నా అంగీ తీసుకొని రావా. కర్పు దగ్గర నేను విడిచిపెట్టొచ్చాను కొన్ని నా గ్రంథాలు, అవి కూడా తీసుకొని రా. అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తిమోతి, దేమా కూడా నన్ను విడిచిపెట్టి బిజినెస్ చేసుకోవడానికి వెళ్తాడనమాట తెస్సలోనిక. ఈ లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయారు, ఎవ్వరూ లేరు నా దగ్గర, లూకా మాత్రమే ఉన్నాడు, నువ్వు తొందరగా రావా అని రాస్తాడు. ఈ లేఖని తుకిక్ ద్వారా పంపించి 2000 మైళ్ళు రోమ్ నుంచి ఎఫెస్. ఆ లేఖ అందుకొని తిమోతి వస్తుంటాడు, ఆయనని తీసుకెళ్తారు గొడ్డలతో నరకడానికి. అప్పుడు ఇలా అని తల పెడతాడనమాట, గొడ్డలతో నరికేస్తారు. ఆ తల ఇలా 3 సార్లు పడుతుంది. ఇప్పటికీ అక్కడ నీళ్ళు వస్తాయంటండి. అగ్రా సాల్వే అనే చోట తిమోతి వచ్చే లోపల చూస్తాడు, తిమోతి వస్తాడా అని. తిమోతి ఆ లేఖ తీసుకొని వస్తాడు. తన తండ్రి, ఆత్మీయ తండ్రి మృతదేహాన్ని చూస్తాడు. ఆ లేఖలు దాచుకుంటాడు. ఎంత ఏడుస్తూ దేవుని సేవ చేస్తాడు నమ్మకంగా. అప్పుడు పేతుర్ని కూడా సిలువ వేస్తారు. పేతురుతో ఉన్న యోహాను ఈయనను తీసుకొని ఇద్దరు కలిసి 68కి ఎఫెస్కి వెళ్తారు. ఎఫెస్లో లేఖలన్నీ ఈయననే భద్రపరుస్తాడండి. 14 లేఖలు ఇప్పుడు మనకు ఉన్నాయి అంటే అక్కడ తిమోతి వాటిని భద్రంగా కాపాడాడు. ఎంత వేదన పడి ఉంటాడో ఈ లెటర్స్ చదువుకొని. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. యేసయ్య, మీరు తండ్రి చిత్తాన్ని చేసి పరలోకానికి వెళ్తూ చివరి మాటగా మీ శిష్యులకి చెప్పారు. అపోస్తల కార్యాలు 1:8 పరిశుద్ధ ఆత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, అప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉంటారని. మీకు సాక్షులుగా జీవించిన అపోస్తులని బట్టి, పౌలుని బట్టి మీకు కోట్లాది వందనములు ప్రభా. వాళ్ళు నడిచిన దారిలోనే నడిచారు తండ్రి. వాళ్ళ శిష్యులందరూ కూడా, పాలికార్పు బిషప్ గారు, ఇంకా చాలామంది తండ్రి
తిమోతి, తీతు, అలా మేము కూడా పౌలుని మాదిరిగా తీసుకొని సువార్త నమ్మకంగా చేసేటట్లుగా, విశ్వాసులందరూ కూడా మీకు సాక్షులుగా జీవించేటట్లు, మీ పరిశుద్ధతకు సాక్షులుగా జీవించేటట్లుగా కృపని దయచేయండి, పరిశుద్ధాత్మని దయచేయండి ప్రభా. వాళ్ళ మనోనేత్రాలు తెరిచి బైబిల్ గ్రంథం చదివి పాటించే కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. యేసుని మహిమపరిచిన పౌలు లాగా జీవించే కృప దేవుడు మనకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.